డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది. అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం మనకి ఫిబ్రవరి 5న నోటిఫికేషన్ డిఎస్సి అండ్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది. ఇందులో మాత్రం మ్యాక్సిమం 99% ఇందులో నిజం ఉంది. తర్వాత ఇప్పుడు మనకు వైరల్ అవుతున్నటువంటి ఒక సర్కిల్ ఒక పీడిఎఫ్ దాని గురించి గందరగోళం క్రియేట్ అయింది. అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఎస్జిటిది లేకపోతే ఇంకేదో అని చెప్పేసి కొంచెం గందరగోళం, ఇంకొకళ్ళేమో అదే నిజం అని చెప్పేసి గందరగోళం. అభ్యర్థులు కొంతమంది అయితే తలలు పట్టుకుంటున్నారు అది చూసి, కొంతమంది అయితే పాపం చచ్చిపోదాం అనిపిస్తుంది అని కూడా అంటున్నారు. సో అందరూ ధైర్యంగా ఉండండి, అలాంటివి ఏముండదు. కాకపోతే అది చెప్పినంత వరకు నిజమే అన్నట్లుగానే అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు డిఓలకి అవి పంపినటువంటి రిపోర్ట్స్ అనమాట. అవి 4057 పోస్టులు ఇంక్లూడింగ్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్ అవన్నీ కూడా కలిపి 4057 పోస్టులు వదిలినట్టు తెలిసింది. సార్ ఇప్పుడు 6001 పోస్టులు కదా, మరి ఇంకో 2043 పోస్టులు ఏమైనాయి అంటే అవి గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ దాంట్లో ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో ఆ పోస్టులు టీజీటీలు ఎస్జిటీలకి ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. అవి మిగిలిన పోస్టులు అనమాట. సో అక్కడ వరకు 6100 పోస్టులు అవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఓ పెద్ద అన్యాయం ఏంటంటే ఎస్జిటి పోస్టులు అనేవి చాలా అంటే చాలా వరకు క్షీణించుకుపోయింది. అంటే ఒక దశలో చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో జీరో పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇవి నిజంగా ఒక్క కర్నూలు డిస్టిక్ లో మాత్రమే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 0 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనం ఇక్కడ లెక్క చూసుకుంటే ఎస్జిటి పోస్టులు ఎన్ని అంటే 1728 పోస్టులు మాత్రమే ఉన్నాయి అన్ని జిల్లాల్లో, 13 జిల్లాల్లో. ఆల్రెడీ చెప్పినట్టు ఈ 6 జిల్లాల్లో 0. సో అదొకటి. తర్వాత ఈ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 వచ్చేసరికి 231 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ 2 269 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్కి వచ్చేసరికి 422 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్కి వచ్చేసరికి 356 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ 113 పోస్టులు ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ 167 పోస్టులు ఉన్నాయి. సోషల్ స్టడీస్ 104 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈ టీచర్స్కి వచ్చేసరికి మనకి 667 పోస్టులు అధికంగా ఉన్నాయి. వీళ్ళకి మాత్రమే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎస్జిటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశలో ఉన్నారు. వాళ్ళు నిరాశ చెందొద్దు. ఎందుకంటే సో ఇప్పుడు కాకపోతే ఇంకోసారి లేదా నాన్ లోకల్ కోటాలో కూడా మీరు కర్నూలులో ఎక్కువ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ట్రై చేయండి. ఓకే, కంపల్సరిగా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను 1500 పైన పోస్టులు కర్నూలులో ఉన్నాయని నేను చెప్పాను. సో మిగిలిన చోట కూడా అవే ఉన్నాయి, కానీ సో చాలా వరకు అది ఎందుకో రాలేదు. సరే, ఈసారి నాకు తెలిసి వీళ్ళు మేము ఇచ్చాం లేకపోయినా పోస్టులు లేకపోయినా మేము క్రియేట్ చేసి కల్పించి ఇస్తున్నాం అని చెప్పుకోవటానికి దీన్ని ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు ఇచ్చారనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. తర్వాత ఇంకా బెస్ట్ వచ్చేసరికి ఎస్ఏ పోస్టులకు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ఇప్పుడే నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా చదవాలి. సో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ టీచర్స్. సో మన ఇంగ్లీష్ టీచర్ 422 పోస్టులు ఉన్నాయి. దయచేసి ఈ అవకాశాన్ని మాత్రం మీరెవరు చేదార్చుకోవద్దు. అలాగే మ్యాథ్స్ ముందు నుండి చెప్పుకుంటున్నట్టుగా మ్యాథ్స్కి ఇంగ్లీష్కి పోస్టులు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పటి నుండి చెప్పుకుంటున్నాం, అలాగే ఉన్నాయి. సో మ్యాథ్స్ ఇంగ్లీషు వాళ్ళు మాత్రం చాలా చాలా ఇప్పుడు కొంచెం ప్రయత్నం ఇప్పుడు అట్లా ప్రతి డిస్టిక్లో మినిమం ఒక 20, 15, 20, 30 అట్లా ఉన్నాయి. సో కంపల్సరిగా గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం సాధించే అవకాశం ఉంది. ఇది ఈ ఒక్కసారికి మాత్రం ఇక నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా కూర్చోండి. ఇది మాక్సిమం ఈ లిస్ట్ ఫైనల్ అనే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ చాలా ప్రామినెంట్ వ్యక్తులు కూడా చెప్తున్నారు ఎస్ అది నిజమే అని చెప్పేసి. సో నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వీటిని మనం దృఢంగా చెప్పాల్సి వస్తుంది. అందుకే సో కొంచెం సీరియస్గా తీసుకొని మంచి ప్రిపరేషన్ తోటి మంచిగా మనం కష్టపడితే కంపల్సరీగా జాబ్ కొట్టుకోవడం ఈజీ. సో మనం సబ్జెక్ట్ని ఇక స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఈ సైకాలజీ క్లాసెస్ కూడా పెట్టాను, మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను, గ్రామర్ క్లాసులు కూడా పెట్టాను. సో ఇంకొంచెం సీరియస్గా
దాన్ని నేను రోజుకో 2-3 వీడియోలు ఇంగ్లీష్కి సంబంధించినవి ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజు నుండి. అంటే ఈ రోజు కాదు, ఇక రేపటి నుండి. సో కంపల్సరీగా మనం అలా ముందుకెళ్దాం. సో ఇది ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.